3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. మొత్తం ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తం ఎక్కించాడు. ఇది బస్సు అనుకుంటాడా హౌరమైన అనుకుంటాడా? అబ్బబ్బబ్బబ్బబ్బ 10 గంటలకి 10 టిప్పులు వేసావు. ఇదిగా మీ శబరిగిరి బస్ సర్వీస్ చూడు ఎలా కలకలాడిపోతుందా? ఏమనుకున్నావు మన ఫిగర్ వాల్యూ నీ ఫేస్ వాల్యూ. నీ ఫిగర్ కాదు నీ ఫేస్ కాదు మరి అన్ని స్పేసే. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్ని బస్సులను జనాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా చెబితే వినోదమ్మా. వద్దమ్మా ఆగమ్మా. ఖాళీ లేదమ్మా. ఖాళీ లేదురా. జరగండి పక్కకి 4 ఎక్కుతారు అన్న. ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే ఒక అరటాకులు కట్టుందన్న వచ్చేస్తాను ఇప్పుడే. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. అనే తమాసా మనసు లేపే మసాలా చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతుంది కప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు. ఎవర్రక్కడ బస్ స్టార్ట్ చేసింది? అంగే కాదు ఇంగే కుర్మా జరుగుతుండమే. కుర్మా జరగడం కాదు మొత్తం బస్ స్టాండ్ జరుగుతున్నట్లుంది. అయినా ఎర్రబుట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏటే మీద పడి తెగ రాసేసుకుంటున్నావు? అవును ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవడు తెల్లగా అయిపోతని రాసుకుంటున్నాం. ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను. మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే మన అరుపే మన గెలుపు. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అదిగో పడవ మళ్ళీ రాని తడవ నాతో పెట్టుకో గొడవ. రండి బాబు రండి. ఈ మరుగుదొడ్డి అలిగి ముగ్గెట్టినట్టుంటది. వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను. ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తుంది. టికెట్ ₹1. ప్రతి నెలాఖరికి డ్రా తీస్తాను. తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సొంపిస్తాను. ఒరే బావా ఆగరా ఎక్కడికే డబ్బులా ఎల్లుండి తలా. ఓరు బావా నెత్తి మీద టోపీ కళ్ళ చూడు చేతిలో సిగరెట్ కింద కరువు. ఒరే ఎల్రా కప్పలు చూస్తారా? ఒరే అమ్మకుంటూ వెళ్ళిపోతాడా బాయ్? ఏంటేసారా రే? क्या रे? टिप्पू टी स्टॉल में 1 कप चाय नहीं, चिप्पा बिरयानी नहीं. ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना, ये शबरीगिरी बस में चाय पत्ती आना. दोनों बस लेट हो गया. मेरा बिजनेस कंप्लीट खराब हो गया. ఇక్కడ పెళ్లి పార్టీ కూర్చోబెట్టా చూసేవేటి? मुझको मालूम नहीं. बिरयानी राइस आना. చెప్పి తినిపించుకోబెట్టి నేను పెళ్లి పార్టీ గురించి మాట్లాడతా బిర్యానీ గురించి మాట్లాడతావు. ఏంటి ఇక్కడ కూర్చున్న మ్యారేజ్ పార్టీయా? నువ్వు కానీ చూసావా? ఆ సప్తగిరి బస్ ఎక్కేశారుగా? ఏటా సప్తగిరి ట్రావెల్స్ ఆ పార్టీ నేను తీసుకొస్తాను తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అయి పేరా సోంబెరగాళ్ళు రే. अरे 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 ये दाल पप गुड़िया बादम पप गुड़िया क्यों बोलती है? తెలిసిందే పోలాను. ఏం తెలిసింది? నాకు తెలిసి నేను చెప్పలేకనా. అటు తలపోయినా ఊరుకుంటాడు. టికెట్ మీద 10 పైసలు కమిషన్ పోయినా గిజగిజలాడిపోతాడు. ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు. నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు. అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ఫెట్. ఇప్పుడు వీడు పోయి ఏం ధామాలు చేస్తాడో ఏమో. ఏటమ్మా మిమ్మల్ని నేను అట్టుకొస్తే ఈ బస్ ఎక్కారేటి? ఇది అన్న మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ గుద్దితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. 2 టికెట్లమ్మా. 2 టికెట్లేటి? పెళ్ళకి అర టికెటేగా. పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేసారు చూడలేదా? సరే కూర్చో. ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా.
కాలయ్య బాబు కాలు కాలా కర్ర అనుకున్నాలే. ఆ టికెట్ 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 ముందు మా ఆవిడ తీస్తా అంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? తీయవయ్యా ఎదర టైర్ కింద ఒక పంది పడుకొని ఉంది. ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది. అన్నవరం పిఠాపురం గురుగారు ఎవరండి? సామాన్లు పట్టుకు ఏం చెప్తాను? బాగా తీయండి. గణేష్ సంచి ఈ తీసుకో. పెద్దమ్మా మల్లవన్ గడ్డే. అన్నవరం పిఠాపురం సవర్లకోట కడియం. ఈ లోహడన్నాడా బస్సు మొత్తం నింపి పుడిచినవే. బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు. సొల్లున్నారు. ప్రయాణికులారా, బస్సు బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. మీ అందరూ మీ ఇష్టదేవాలు ప్రార్థించుకోండి. చాలా అలర్ట్ గా ఉన్నారు. రైట్ రైట్. 7, 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7,490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా? ఒక్క నిమిషం. 7,490 రూపాయలు 50 పైసలు. 50 పైసలు. అవును, గణేష్ ఎక్కడ? మరత రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ మోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతారండి సార్. సార్, వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. ఉమ్. భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు. 100 రూపాయలు నొక్కేయబట్టాడు. మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు తాను అవుతారండి సార్. మొన్న ఒకేడు చేస్తారా? కాకులన్నీ కలిసి అవసరం నల్లగొన్నదంతా నమ్ముతారేటి? బట్టన్ల బాత్రూమ్లు కాదురా, మీ నోట్లో కదా పెనాలి. సీపు గడత గిల్ల లాడించాలి. లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు. అయ్యగారండి, డాల్ఫిన్ పెనాయిల్ వచ్చిందండి. దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి చీపురు గడతోటి కడిగేసేసి ఆ చేత అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి. వెళ్ళొస్తానండి అయ్యగారండి. వినాయలతో అమ్మగారికి తల రుక్తావా? ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు ఒరేయ్, నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినండిరా. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి వల్ల నేను నిలబడ్డాను నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడే కదా సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏదో మా పని మేము దా చేసుకున్నాం. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెళ్ళకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదంటరా? రాలేదేంట్రా? ఇప్పుడు వస్తాం చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల బుట్ట, మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేసాడు. అవునరా, ఆ అడ్డ కురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు, బస్సు ఎక్కేవాడదా లేడు, టికెట్స్ ఇచ్చేవాడదా లేడు. బస్సులో సీట్లను తీసేసి ఏ ఇసుకలా వాడుకో ఇచ్చుకుంటే మంచిదా? చూసి అవి దానికి కూడా పనికిరావురా, కుక్కల వ్యాన్ కింద పనికి వస్తాయి. ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా? జనం బస్సులు ఎక్కడం మానేశారా? మన బస్సు ఎక్కడం మానేశారండి. అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు. దున్నపోతులాగా ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు వస్తున్నారా? ఏం చేయమంటారండి? ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడి బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి, ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి, మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి, రమ్మన్నా చీ కొడుతున్నారండి. ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి. మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా? బాబురావు గారేంట్రా గారు? ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి? ఆడొక ఓనరు, ఆడికి ఒక బస్సు. చెప్తాను ఆడి సంగతి. హలో హలో, ఎవరు మాట్లాడేది? మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం. అలాగా, మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం. గారా? నువ్వు గారైతే మేము గారే. ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో. బస్ స్టాండ్ లో మూటలు మోసి తగ్గదు, నువ్వు మర్చిపోకు. ఏయ్, నేను 10 బస్సులకు ఓనర్నిరా. నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్ తో సరిపోదురా. నాది బస్సు అయితే నీది తుస్సురా. నువ్వు రక్తం తాగుతా, పోయి నీ గుండు గొరిగిస్తారా? నీ రక్తం తాగుతా. గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, ప్రతిరోజు నీ గిలాసా నీళ్ళు తాగుతుంటే ఈయన కడుపులో వరదలు రావా? ఏమీ రావు. మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది. దీన్నే వాటర్ థెరపీ అంటారు. మరి ఈ థెరపీని ఏమంటారు? ఆల్కహాల్ థెరపీ. మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళకరం వచ్చింది.
అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు? ఇలా బాణలు నీళ్లు తాగడం ఎందుకు? లేకపోతే వాడు ఏంటి మాట్లాడేది? వాడికంటే నేనే తక్కువ? వాడు బస్సు అనరు, నేను బస్సు అనరు. వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ. వాడు పొట్టి, నేను పొడుగు. వాడికి ఒక కన్ను అక్కడ, ఒక కన్ను ఇక్కడ. కాకపోతే వాడు కొడుకు డాక్టర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ చదువుతుంది. అమ్మా సంజ, నీ డాక్టర్ చదువు ఎన్నాళ్ళు పూర్తి అవుతుంది? 2 years. ఈ లోపు హాస్పిటల్ పెట్టాలని వీల్లేదా? How is it possible, Daddy? సరే, నువ్వు త్వరగా చదువు పూర్తి చేసి హాస్పిటల్ పెట్టి నీ చేతులతో అడ్డకొచ్చగాడికి బైపాస్ ఆపరేషన్ చేయాలి, అది ఫ్రీగా. ఓకే. డాడీ నాకు బీపీ ఆపరేటర్ కొనివ్వవా? ఎన్ని కావాలి? 50, 60? ఒకటి చాలు. ఒక్కటే? ఓకే. బాయ్, నీ కొట్టక పుష్ప విమానం కిందకు అక్షయ పాత్ర ఏటుంది? దొరికిందిగా, సూపర్. అరే అరే అరే, అది మిగిలిపోయిన అడుగు మడుగురా. ఇదిగా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా అడుగు మడుగు పునాదే స్ట్రాంగ్. ఏమంటావు సిలకమ్మా? ఏమ్రా గణేష్, బీడీ సిగరెట్ మందు ఏమీ అలవాట్లేదు. తల్లి తండ్రి అక్క చెల్లి అన్న తమ్ముడు భార్య బిడ్డలు వెనక ముందు ఎవరూ లేరు కదా. కడుపు కట్టుకొని సంపాదించిన సంపాదన ఏం చేస్తావు? ఏ కామ్ కరో, 1,00,000 రూపాయలు పోగు చేసి దుబాయ్కి పోయి కట్టు, నీకు మంచి కూలి పని దొరుకుతుంది. ఏంటి టిప్పు పై తుప్పులా మాడతావు? 1,00,000 రూపాయలు కడితే అక్కడ మనం కూలి, అదే 1,00,000 రూపాయలు మనకుంటే ఇక్కడ మన యజమాని. అచ్చి బాల్. ఏమ్రా ఇది? తిన్నానుగా. ఏం తిన్నావని? అమ్మా ఇయాలనే డబ్బులు ఇవ్వదు, రేపు నాకు కమిషన్ ఎత్తవేంటి? నువ్వు నరికేసరికమ్మా, పాయింట్ కరెక్ట్ కదా. నువ్వా ఏడు మీదకేసి? లేకపోతే ఎన్ని రోజులు ఇలా కడుపు మార్చుకుని బ్రహ్మసార్ల నిద్ర చేస్తావు? లేకు చెప్తా రా, రమ్మంటుంటే. నా ఇష్టం. అయినా టచింగ్ ఇచ్చేస్తావేటే? నీ కోసం ఇంట్లో మంచం నేసుంచా, మసాలా నూరించా, మజా చేసుకుందాం పదా. రమ్మంటుంటే. ఎహరా. ఏడు వెళ్ళిపోయాడా? అన్నవరం పిఠాపురం సవరకోట కడియం అప్పుడే కోడి కూసిందా? అసలు ఖాళీ లేదయ్యా. నీకోసం కోసం సీటు దాకా నువ్వు వచ్చే చెప్తా. అన్నవరం పిఠాపురం. అయ్యా రండి రండి, పిఠాపురం మీరు రండి చెప్తాను. ఖాళీ లేవు. మొత్తం బస్ అంతా పోయి ఖాళీ అమ్మ రండి చెప్తాను. బస్ అంతా ఖాళీ. పెద్దవాడికి టికెట్ కొట్టరా. ఏంటి ముసలిదానిక బస్సు ఊరు చేరేలోపై బాధ్యత ఎలా ఉంది? 4 మంచి మాటలు మాడచ్చు కదరా. నువ్వు ఏకం రే పైకి రే, జాగ్రత్త రే. ఏమ్మా టికెట్ లోపల కొట్ట ఉంటావా బామ్మ? ఏకంగా పైకే కొట్టమంటావా? చూశారండి గణేష్ గారిని ఎలా ఎక్కించేస్తున్నాడా? 3 బస్సులు జనాలు ఒకే బస్సులో ఎక్కించేస్తున్నాడు. మీరు వెళ్ళండి రా, నేను వెళ్ళి బస్ చెక్ చేసి ఆ సంగతి చెప్తాను. దిగు. ఎరా మా బస్సులో జనాన్ని మీ బస్సులోకి ఎక్కిస్తావా? ఉండు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. నేను నేను రండి రండి, నన్ను ఎక్కించేశారు నా బస్సులోకి. చూసారా, మిమ్మల్ని లోపలేసేసాడు. మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆగండి. శుభవా అంటూ పెళ్లి చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ శకునం ఎదురైంది. చూడమ్మాయి, నీలాంటి వాళ్ళు 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బయటికి రాకూడదు. ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం. కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు. అవునండి. ఓహో, అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట. ఏమిటయ్యా ఎందుకు? ఎందుకేమిటండి, ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం అని చెప్పారు కదండి. ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది, అరిష్టం ఉండదు. ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక? పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ముంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టను పెట్టుకుంది. ఇదొక్కతే బయటపడింది. ఈ ఘనపాటికి దానికి పోలిక. గణపాటి గారు, ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా? అవునవును, నేనే. అంటే ఈవిడ బతుకు నాశనం అవడానికి కారణం మీరు, మీ ముహూర్తమైన ఈ విషయం ఊళ్ళో వాళ్ళ తెలిసింది అనుకోండి. అనుకోండి మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూటకూళ్ళ సత్రం పెట్టుకోవచ్చునమ్మా. ఏమయ్యా ఈ ఘనపాటి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఎవడి మొహం చూసానో ఏమిటో. ఒంటి వేపనాడు ఇవాళ ప్రయాణం క్యాన్సిల్. యాదవల్లారా, బస్సు వ్యాపారంలా చేయండి రా. ఈ లాటరీ వ్యాపారం, బ్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ వేసుకోవాలరా. అర్థమైందా?
బాగా చెప్పావురా. రేయ్ వెళ్ళండి రా, వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో గణేష ఇలా రా. రేయ్, నేను చెప్పినట్టు ఉంటే నువ్వు బాగుపడతావు. మీ యజమాని వట్టి పిసిదారి, వాడు మూట కట్టుకుంటాడు కానీ నీకేమి వాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి అద్దె లేకుండా ఇల్లు ఇస్తాను, 2 నెలలు బోనస్ ఇస్తాను, 10,000 జీతం ఇస్తాను. వచ్చేయ్. ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి. మీ బస్సులు నా బస్సులో చూసుకుంటాను, మీ పక్కనే ఉంటాను. ఓ చిన్న పని చేయని చెప్తాను. హ? ఏంట్రా ఏంటి ఏంటి ఏంటి? అయ్యి ఏముందని మా అయ్యగారు బాబురావు గారు కదా, ఆయన కాళ్ళు ఎట్టేసుకుని సరిపోద్ది. ఏయ్! ఏయ్! ఇంకోసారి పిచ్చ రాజకీయాలు ఎత్తే పచ్చడి అయిపోద్ది. అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. ఏమ్రా గణేష్, ఎదురావు దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఆ బస్ కి పెట్టే కేక, ఈ బస్ కి పెట్టే కేక ఒకటే. వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు, బోనస్ ఇస్తానన్నాడు, గర్ర ఇస్తానన్నాడు. ఏమి వద్దని వచ్చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావురా? భవిష్యత్ ఎక్కరా బ్యాకు. ఎప్పుడు సెంటు కొట్టుకునే టిప్పు బాయ్ ఇవాళ సెంటిమెంట్ గా మాట్లాడేటో. ఏం నువ్వు వేళకోళం చేస్తావు? ఎన్నాళ్ళు నీ బతికి నీ సింగిల్ బన్ మీద తీస్తావు? టిప్పు బాయ్, ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మా అయ్యగారు. దానికి ముందర వాడిచ్చే 10,000 లెక్క, ఇప్పటికి కూడా సొంత బిడ్డలాగా చేతులు అన్నం కలిపి పెడతా అమ్మగారు. ఆ అన్నం ముందర వాడిచ్చే ఇల్లు లెక్క. నీకు గుర్తుందా? అదే బస్ నుంచి నేను కింద పడిపోతే మా అయ్యగారు 2 సీసాలు ఎత్తురిచ్చారు. దీనికి ముందర వాడు ఏమిస్తే సరిపోతుంది బాయ్ చెప్పు. చూడు, మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదు అన్నాడు బాయ్ వాడు. కౌన్రే గణేష్. అందుకే బాయ్ అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా. థ్యాంక్ యూ డాడీ. బీపీ ఆపరేట్ కొనిచ్చారుగా, ఇట్స్ వెరీ నైస్. దాంతో ఎవరు కనిపిస్తే వాళ్ళ బీపీ చూసే ప్రతివాడు నీ దగ్గరే బీపీ చూపించుకోవాలి. నువ్వు చూస్తే తప్ప ఎవరికి బీపీ ఉంటాను వీల్లేదు. ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూడాలి. ఎవరున్నారు? ఎవరికో ఎందుకమ్మా, ప్రపంచంలో ఉన్న బీపీ అంతా మీ నాన్నకే ఉంటుంది. ఆయనకే చూడు, బోని బీపీ బాగుంటుంది. సరే. డాడీ జాగ్రత్త అమ్మా, బీపీ మిషన్ పగిలిపోద్ది. ఏయ్, ఏమిటి ఊరికి ఏళ్ళు పెట్టి గెలుపుతావు? శుభ్రత లేదు. మీ వంశం అంతా అడ్డ కూడా వంశం. ఇదిగో నన్నంటే అన్నారు, మా వంశం గురించి మాట్లాడితే అంతే. నలక పడితే తీస్తున్నాడు, ఇది తప్ప. అదేమిటి పొడుచుకొస్తుంది? ఐమ్ ద డాక్టర్, యువర్ ద పేషెంట్. అలాగే. సారీ డాడీ. ఏమిటమ్మా, ఆయనకి ఏమైంది? బీపీ ఎక్కువగా ఉందా? లేదు మమ్మీ, డాడీకి అసలు బీపీయే లేదు. ఇట్స్ వెరీ నార్మల్. ఆయన ఆరోగ్యంగా ఉంటే సంతోషించాలి గాని ఇలా బాధపడతావెందుకు? మమ్మీ, డాక్టర్ కావాల్సింది మంచి ఆరోగ్యం కాదు, మంచి రోగం. ఇప్పుడు నీకేం కావాలి? నాకు బీపీ బాగా పెరగాలి. చూడు పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుంది చూసుకో. డాడీ హాస్పిటల్కి వెళ్దాం పదండి ప్లీజ్. అక్కర్లేదమ్మా, నువ్వేం కంగారు పడకు. ఇదంతా మామూలే. నేను అనుకుంటే బీపీ పెరుగుతుంది, కాదంటే తరుగుతుంది. అదెలా? ఉన్నాళ్లే ఓ గత్తరగల చిత్రికాడు, వాడిని తలుచుకుంటే ఒంట్లో రక్తం లేకపోయినా బీపీ పెరుగుతుంది. అరే నానా, ఏం నానా ఇది? కొంచెం మెల్లగా తాగొచ్చు కదా, ఎందుకు తొందరపడతావు? నేను తొందరపడలేదురా, నా శత్రువు నన్ను తలుచుకుంటున్నాడు. ఆయన నేను వదలను. రేయ్, త్వరగా భోంచేద్దు గాని. ఏంటంటే అయ్యగారికి మీరేం చెప్పచ్చు? 2 బస్సులు కొనమనే. అబ్బా, ఇక్కడ కూడా ఆ బస్సులు కూడా ఎందుకురా, భోంచేయ్. అమ్మగారంటే మనకి ఎప్పుడో డౌటింగ్ అంటే ఏంట్రా అసలు ఈ ప్రపంచకంలో మన ఎక్స్ట్రాగా ఎందుకు పుట్టావా అని. అమ్మ లేదు, అయ్య లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, కానీ మీరు చేతిలో ముద్దెట్టినట్టు అనిపిస్తుందమ్మా. నీ ముద్దు కోసమే పుట్టానని చాలా తృప్తిగా ఉంటుందమ్మా. అది సరే గాని మీ ఓనర్ ఏంట్రా ఎప్పుడు ఆ పెద్ద ఆయన పట్టుకుని తిడుతుంటాడు, చంపేస్తానంటాడు. ఎంతైనా వయసులో పెద్దవాడు కదా, ఈ గొడవలని ఎందుకని నువ్వేనా చెప్పొచ్చు కదా. మీరు చూస్తా ఉండండి, ఆ సప్తగిరి ట్రావెల్స్ మన శబరిగిరి ట్రావెల్స్ ఎప్పటికైనా శబరిగిరి ట్రావెల్స్ అయిపోద్ది. అప్పుడు మనకి 2 కమిషన్లు. మీరు ముద్దెట్టండి. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నారాయణ వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యం అంటే దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి కేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిసే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు, ఆ పిల్ల చేతిలోన పెట్టి ఎత్తు 2 అడుగుల మీద పెత్తడు, లోతు అడుగు మీద జానెడు. ఆ పెట్టికి తాళం కప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు,
11 వెండి ఎరిసెలు 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతున్నాయి. ఆ పిల్లని కవ్వించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కొంచెం అని చెప్పి ఇంత ఎక్స్ట్రా లోడ్ వేసాడు. ఒంటరిగా వస్తున్నాడు, ఇప్పుడే పడేయాలా? 3 కమిషన్లు అడగాలి. కళ అవునే పడిపోయిన వేరుకోకుండా పాకుతున్నావేటే? పళ్ళ అబే లేదు, దాటొచ్చా. అమ్మాయి గారు చూసుకోలేదండి, అది తోసిందండి. అది కాదండి, భుజాలు పెట్టి తోసేసింది. అది కాదమ్మాయి గారు, నేను అంటే అయ్యగారితో అమ్మాయి అది కాదండి, నేను చూసుకోలేదండి. ఆ మూటలు లాక్కొస్తున్నానండి, అది ఏడు చేసిందో తెలియదండి. కాదండి, అటు నుంచి వస్తున్నానండి, చూడలేదా? చాలు. అది కాదు అమ్మాయి గారు, బస్ ఎక్కుతున్నారు. వాళ్ళ బస్సు వాళ్ళు ఎక్కుతారు, నీకెందుకురా? అవునండి అమ్మాయి గారు, బస్సు ఎందుకు ఎక్కుతున్నారండి? బస్ లో వెళ్తే జనం ఏంటో వాళ్ళ అనారోగ్యాలేంటో అన్ని తెలుసుకోవచ్చుగా. మీ డాక్టర్లు రోగం వస్తేనే మంది వేస్తారండి. అసలు ఏ రోగం రాకుండా మందు ఉందండి. ఏ కంపెనీది? గణేష్ కంపెనీ. మందు పేరు? నవ్వండి. ఇప్పుడు తేలు కుట్టింది అనుకోండి, బేరమని ఆడకుండా పగపగా నవ్వేసాం అనుకోండి, విషం సిగ్గుపడి తేలిని చెప్పెట్లు ఆగొట్టేస్తుందండి. తేలు కుడితే ఇట్లాంటి రోగం మన దగ్గర చాలా ఉన్నాయండి. నవ్వించాలు ముందర టికెట్ కొట్టు. అమ్మాయి గారి టికెట్, వాళ్ళ నాన్నగారు నాకు కొడతారు టికెట్. బస్ ఎక్కేవారికి అమ్మాయి గారు అయ్య గారు, బస్ ఎక్కిన అందరూ ప్యాసింజర్లే. నువ్వు టికెట్ కొట్టాల్సిందే, మన కమిషన్ రావాల్సిందే. మీరు ఎక్కడ అమ్మాయి గారు, ఎక్కడి కిటికీ కాడ కూర్చోడు, గాలి తగులుతుంది. కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మోగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందిట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్. ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊർ ഊതാപ്പം, വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడలాగే చెప్తాడు. బస్సులోకి పదం పద, స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே, ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் டைசன் வந்து ஹாரன் கொட்டியாச்சு. அப்பலிంద ஹாரன் అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తా, నా గదికి తీసుకెళ్తామే. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్ రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషం. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే, నువ్వు పదంద పక్కం.